లంచ్ మోషన్ పెట్టి ఉండగా దాని గురించి దానికోసం రిజర్వ్ ఆగకుండానే 12 గంటలకు వచ్చి కూర్చేశారు. కూర్చేసి అదొకటి. నెక్స్ట్ ఆడ మినిస్టర్ గా ఉండి కనీసం మర్యాద లేకుండా, కనీసం విచక్షణ లేకుండా ఒక ఆడకూతురు గురించి అమ్మాయి హీరోయిన్ అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి చేయడానికి ఎవరో 3 ఏళ్ళు మామగారు వెళ్ళి వాటి టికెట్ పడుకుంటే పడుకునే పిల్ల అలాగే మాట్లాడేస్తారా? అంటే వీళ్ళు పైగా ఒక మంత్రిగా ఉండి ఆవిడ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సినిమా సినిమా వాళ్ళని పెట్టుకుని వాళ్ళు పాపులారిటీ అవ్వడానికి ఇవాళ ఇది చూస్తే కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ అర్జున్ విషయంలో కూడా అర్జున్ విషయంలో తప్పు ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది? పర్మిషన్స్ అడగాలి, ఎవరు అడగాలి? ఒక నా ఇంటికి ఒక విఐపీ వస్తున్నాడంటే ఆ విఐపీని నేను అరేంజ్మెంట్ చేసుకుంటా అంటారా, నేను అరేంజ్ చేస్తాను. సో ఇక్కడ విఐపీ వస్తున్నాడంటే అరేంజ్ చేయాల్సింది ప్రోగ్రామ్ సెక్యూర్ అన్ని అరేంజ్ చేయాలి థియేటర్ ఓనర్స్, దానికి రెస్పాండ్ అవ్వాల్సింది పోలీసులు. వీళ్ళిద్దరూ మిత్రబుల్ ఫెయిల్యూర్ అయ్యి ఆ కమిషనర్ గారు మన మొదటి మీటింగ్ లో మాకు లాస్ట్ అవర్ లో తెలిసిందన్నారు. నిన్న అన్ని అథెంటిక్ గా అన్ని రిలీజ్ చేశారు. 3 రోజుల క్రితమే వీళ్ళు అడిగారు పర్మిషన్, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ఇవాళ సడన్ గా వాళ్ళు లాస్ట్ మినిట్ అడిగారు, మాకు డబ్బులు కట్టాలి పంపించడానికి రకరకాల మాటలు మాట్లాడారు. అలా దీన్ని కవర్ చేసుకుంటానికి ఇవాళ ఏదో వాళ్ళు ఘనతగా ప్రభుత్వం చాలా ఎవరిని కేర్ చేయదు, ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా చేసేస్తామని ఒక పోస్కోలు క్రెడిబిలిటీ కోసమని చేసింది కనపడుతున్నాడు. ఆయనకి ఈ రేవంత్ రెడ్డికి ఒక చిన్న మెంటల్ ప్రాబ్లం ఉంది. ఏంటంటే కేసీఆర్ ని ఆయన సీఎం గా ఉన్నప్పుడు తెలంగాణకి మొత్తం దేశం అంతా కేసీఆర్ ఇస్ నోన్ పర్సనాలిటీ. ఈ స్టేట్ 2 స్టేట్ ఎవడో తెలియదు. ఎందుకంటే ఇదే పెద్ద నేషనల్ వైడ్ గాను ఏదో ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజల కోసం పోరాడి కదా, అక్కడ కొన్నాళ్ళు తెలుగుదేశంలో కొన్నాళ్ళు అక్కడ ఇక్కడ వచ్చినోడు కనుక ఇది పెద్ద చరిత్ర లేదు. ప్రజలందరూ దేశమంతా ఈయన గుర్తు చేశాయి. కాకపోతే ఈ అసూయ ఏంటంటే ఆయనకు వచ్చి నాకు రాలేదు కనుక నాకు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇలాగ ఒక నేషనల్ స్టేజ్ ఉన్న స్థాయి ఉన్న ఒక హీరో మీద ఒక అటాక్ ఇస్తే దేశమంతా మాట్లాడతారు. నేను అదే జరిగింది, ఆయనకి కావాల్సిన కోరిక అది. అందుకని సమంత మీద కొట్టారు. సమంత నేషనల్ ఫిగరే. సో సమంత మీద కొట్టి దేశం అంతా టాపిక్ వచ్చింది. ఎవరు సీఎం? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కూడా అన్ని ఛానల్స్ లో అన్ని భాషలు, ఒక భాష కాదు అన్ని స్టేట్ లో వచ్చేసింది. ఎందుకంటే ఇతను ఆల్ ఇండియా హీరో కనుక అన్ని స్టేట్ లో వచ్చింది. ఎవరు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ పేరు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో పరిచయం. ఇలాంటి ఒక తొలరు, ఇలాంటి ఒక దౌర్భాగ్యపు ఆలోచనలు, ఇలాంటి ఒక దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకుని ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వానికి సినిమా వాళ్ళని పెట్టుకుని పాపులర్ ఎవరికాళ్ళు వాళ్ళ పాపులారిటీ తెచ్చుకోవాలంటే ఒక సినిమా వాళ్ళని అటాక్ చేస్తే మొత్తం ఛానల్స్, యూట్యూబ్స్, మొత్తం అన్ని మ్యాగజైన్స్ అన్ని వీళ్ళ కవరేజ్ వస్తుంది. ఇప్పుడు అలాగే సురేఖ అనేది దేశవ్యాప్తంగా పరిచయం అయింది. సురేఖ అంటే ఎవరికి ఆంధ్ర రాష్ట్రంలోనే తెలియదు. సురేఖ అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే సగం మంది, తెలంగాణలో సగం మంది తెలుసు. అలాంటి సురేఖ ఒక కమెంట్ సమంతో చేసి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినిస్టర్ సురేఖ అని. వీళ్ళకి ఆ సినిమా వాళ్ళని అడ్డు పెట్టుకుని పాపులారిటీ సంపాదించుకోవాలి, సినిమా వాళ్ళని అడ్డు పెట్టుకుని వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషాలు ప్రదర్శిస్తాం ఒక ఆనవాయితీ కనపడతాడు. వీళ్ళది ఇలాగ అసలు ఇండస్ట్రీ ఇక్కడ వద్దనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి. ఇండస్ట్రీ వెళ్ళిపోండి, మీరు ఆంధ్ర కనుక్కోవాలనుకున్నాడో ఏమిటో తెలియదు. ఎందుకంటే తెలంగాణ ప్రేమ ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి మిగతా గెస్టులతో మాట్లాడదాం. ఆయన ఉన్నాడు, ఆయన పక్కనే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఈయన ఎక్కడ ఉన్నాడు? ఉద్యమానికి ఈయనకి సంబంధం. ఒక్క నిమిషం మిగతా గెస్టులతో కూడా ఒకసారి మాట్లాడాక మళ్ళీ మీ అభిప్రాయం తెలుసుకుందాం. అప్పాజీ గారు, సో చిట్టిబాబు గారు సీనియర్ దర్శక నిర్మాత, ఆయన ప్రకారం ఆయన చెప్తున్న మీరు విన్నారు. సో ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో, టాలీవుడ్ కొంచెం తెలంగాణ గవర్నమెంట్ లో మినిస్టర్స్ ని వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తోంది. దాని ఫలితంగా ఇట్లాంటివి